నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థుల అవస్థలు. మా తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ కష్టాలు పడుతూ మమ్మల్ని చదివిస్తున్నారని, ఫీజుల కోసం మమ్మల్ని బాధ పెట్టిన మంత్రి మల్లారెడ్డి. నాణ్యమైన తిండి లేక మేము అవస్థలు పడుతున్నామన్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయన్నా పట్టించుకోవడం లేదని ఆందోళన చేస్తున్నారు. వీరికి విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. పొడికలు వచ్చాయని చెప్పి కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇది ఇప్పుడే కాదు, పాస్ట్ 15 days నుంచి నడుస్తుంది అని చెప్పి స్టూడెంట్స్ చెప్పారు. అప్పటికి యాజమాన్యానికి కంప్లైంట్ చేసినా కూడా యాజమాన్యం ఏం పట్టించుకోలేదు అన్న రెస్పాన్స్ మాకు వచ్చింది. సో స్టూడెంట్స్ లాస్ట్ హోప్ మా మీద పెట్టుకొని మాకు కాల్ చేయడం జరిగింది. దీంతో ఎన్ఎస్ఏ వాళ్ళు అందరూ వచ్చి దానికి అడుగుదామని వచ్చాము. సార్ రేపు పొద్దున్నే మాట్లాడతానని చెప్పారు. రేపు పొద్దున ఇదే వేచి చూడదాం, నిర్ణయం ఏం తీసుకుంటారో, స్టూడెంట్స్ పట్ల జాగ్రత్తలు ఎన్ని తీసుకుంటారో, దీని అన్నిటికీ ఒక కమిటీ చేసి మన ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు కానీ ఎవరైనా సరే వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఇవన్నీ తరోగా చెక్ చేయాలని కోరుకుంటున్నాం.